ఇదే లాజిక్ అమ్మా తల్లులారా అని మీరందరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ తెలుగు మహాసభల సందర్భంగా మరి అక్కడ గజల్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ రాజమండ్రి ప్రాంతంలో వాళ్ళైనా పాల్గొనండి, మేల్కొనండి. స్వరూపానంద గారు చెప్పినట్టు తెలుగు భాషకి అన్యాయం చేస్తున్న నాయకుల్ని, భాషా ప్రేమికులందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఉన్నాయి. ఈయనేదో కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు తప్ప అదంతా ట్రాష్. మన భాషను మనం మర్చిపోవద్దు. మన భాషని నేర్చుకుంటూ ఇంగ్లీషును కూడా నేర్చుకుందాం. కానీ మన భాషను మర్చిపోవద్దని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, ఇక ఆడదాం ఆంధ్ర ఆడదాం ఆంధ్ర అని చెప్పి మొదలెట్టారు. అది మొట్టమొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీమతి రోజా గారు క్రికెట్ ఆటతో మరి ఆ రోజు ఆయన నేర్పించారు. వీరికి ఏదో 2-3 బాల్స్ ఆయన కూడా చెప్పులు వేసుకుని ఆడారు. ఆ తర్వాత ఇంకెక్కడా కూడా మూడో రోజు నుంచి ఏ రోజు సాక్షి చూసినా ఆడదాం ఆంధ్ర గురించి ఎక్కడా లేదు, వార్తలే లేవు, ఎవరు ఆడుతున్నాడో తెలీదు. అందరూ రాజకీయ నాయకులు ఆటలు తప్ప అసలు ఆడదాం ఆంధ్ర అనేది అసలు మూసేసినట్టున్నారు. ఎప్పుడో ఫిబ్రవరి 15 దాకా ఆడతాం 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 అన్నారు తప్ప ఎక్కడ అంగన్వాడీల ఆటలో పాటలో తప్ప ఎక్కడ ఆంధ్రాలో ఆడదాం ఆంధ్ర గురించి వార్తలు లేవు, ఎక్కడ ఆడిన దాఖలా లేవు. మరి దానికోసం పెట్టిన 100 కోట్లు కూడా అవుటే, దానికోసం పెట్టిన 100 కోట్లు కూడా అవుటే అని మనం అనుకోవాలి. కేవలం వ్యక్తిగత పబ్లిసిటీ కోసం బ్యాట్ల మీద, బంతుల మీద, ప్యాడ్ల మీద, గార్డుల మీద, అన్నిట్ల మీద ఎక్కడో ఇవాళ చూసాం. ఆ ప్రశ్న ఎంతవరకు వెళ్ళిందంటే రాజమండ్రిలో మూత్రశాలల దగ్గర కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లోకల్ ఎమ్మెల్యే మరి జక్కంపూడి రాజా గారి ఫోటోలతో మరి పురుషుల మూత్రశాల, మహిళల మూత్రశాలల దగ్గర కూడా వాళ్ళ ఫోటోలు వేసినట్టుగా వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలు చూసాం. మరి యథా రాజా తదా ప్రజ, వాళ్ళకి నచ్చుతుందని చెప్పి మరి ఎవరైనా వేస్తారా? లేకపోతే వాళ్ళే తయారు చేసి ఇచ్చి ఎక్కడ వదలకండిరా బాబు అని చెప్పి చెప్తారా? ఇలాంటి గమ్మత్తైన తొంటరి ఆలోచనలు ఎలా వస్తాయో మనకు అర్థం కాదు. ఇక ఈరోజు ఆంధ్రజ్యోతిలో మరి ఢిల్లీ వార్త, షర్మిల ఖర్గే గారిని కలిసి ఐ విల్ టేక్ హెడ్ ఆన్ అని చెప్పి ఎటువంటి కుటుంబ ఇవేమి ఆపేక్షలు లాంటివి అన్నీ పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని అన్నట్టుగా ఇవాళ చూసాం. ఆంధ్రజ్యోతి ఢిల్లీ రిపోర్టింగ్ హెడ్లైన్, రాబోయే రోజుల్లో జరగబోయే మహాసంగ్రామంలో, అంటే ఓడించాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆ పోరాటంలో మరి కార్యోన్ముఖురాలైన షర్మిల గారి మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మన దాకా దారుణంగా తిప్పుకుని మరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టుకుంటారు, దాన్నే ఉంది, ఆవిడ ఇష్టం, ఆవిడ పార్టీ పెట్టుకుంటారు అని మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి కాంగ్రెస్లో చేరి ఆంధ్రాకి వచ్చేటప్పటికి మరి ఆయన కలత చెంది మరి వారి భార్గవరాముడు చూసే ఆ మీడియాలో మరి వారి ప్రముఖ మహిళా నాయకురాలతో చాలా అసభ్యంగా, అంటే ఆ పార్టీ మహిళా ప్రతినిధి అనుకుంటా బహుశా వారితో చాలా అసభ్యంగా, ఆ పేరు ప్రస్తుతం, వారితో చాలా అసభ్యంగా మాట్లాడించటం
సోషల్ మీడియాలో వారి విదేశీ ప్రతినిధితో కూడా మరి సోషల్ మీడియాలో చాలా అసహ్యంగా మాట్లాడించటం. మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని రాష్ట్ర మహిళలందరూ ముక్కు మీద వేలేసుకుని అసహించుకుంటున్నారు. తప్పు. ఏ ఇంటి మహిళను కూడా అంతలా కించపరచకూడదు.